క్రికెటర్ నితీష్ రెడ్డి 4 ఏళ్ల తర్వాత విశాఖలోని తన స్వస్థలం తుంగలాకు వచ్చారు. ఐపీఎల్లో సెలెక్ట్ అయిన తర్వాత తొలిసారిగా స్వగ్రామం రావడం ఎంతో ఆనందంగా ఉన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. విరాట్ కోహ్లీ స్ఫూర్తితో క్రికెట్లోకి వచ్చారని తెలిపారు. నానమ్మకు బంగారు గాజులను ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్న నితీష్ భారత జట్టులో అందించాల్సిన సేవలు ఎన్నో ఉన్నాయన్నారు. ఐపీఎల్ మంచి సీజన్ అయిందండి. 2026 ఐపీఎల్ సీజన్ ఇంకా ఫర్దర్ గా వరల్డ్ కప్ సిరీస్లు ఉన్నాయి. సో దానికి మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తే మనకి మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఏ క్రికెటర్ కైనా వరల్డ్ కప్ ఇండియా తరపున ఆడి కప్ తీసుకురావాలనే ఉద్దేశం ఉంటుంది. సో అదే లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఇక్కడ ప్రాపర్ ఫెసిలిటీ లేకపోవడం వల్లే మధురవాడ వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఎందుకంటే క్యాంప్స్ అండి. ఇప్పుడు ప్లేయర్లందరికీ ఒక చోట క్యాంప్ పెడతారు. ఇప్పుడు 3-4 చోట్ల క్యాంప్ పెట్టలేరు. మనం ప్రైవేట్గా చేసుకోవాలనుకుంటే జిమ్ గ్రౌండ్ మనకు ఉంది, ఇక్కడ కోచెస్ ఉన్నారు, మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ టీం అంతటితో కలిసి చేయాలంటే అందరూ ఒక దగ్గరికి రావాలి. కాబట్టి ఇక్కడ నుంచి మేము అక్కడ ట్రావెల్ అయ్యేవాళ్ళం. ఫెసిలిటీస్ లేకనే ఇంకా జింక్ గ్రౌండ్ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, నెట్స్ ఉన్నాయి. కాకపోతే మొత్తం వైజాగ్ ప్లేయర్స్ అందరూ ఒక దగ్గర రావాలి కాబట్టి మధురవాడ వెళ్ళాల్సి వచ్చింది.